ఎంతమందికి అనుభవం ఉందండి? నాగలితో దున్నిన అనుభవం నాకు తెలిసి బాగా ఇప్పుడు వచ్చిన జనరేషన్లో లేదనుకుంటాను. ఇప్పుడన్నీ ట్రాక్టర్లు, తర్వాత ఎడ్ల బండ్ల తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి, కళ్ళాలు దున్నటం. అయితే అక్కడ వరి పంట వేసినప్పుడు అదివరకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు లేనప్పుడు కట్టలుగా కట్టి రాళ్ళ మీద కానీ లేదంటే గట్టి స్థలంలో గట్టిగా ఉన్నటువంటి నేల మీద కొట్టేవాళ్ళండి. మొత్తం కొడితే ఆ గింజలన్నీ రాలిపోయాయి, వాటిని పోగు చేసి బస్తాలకు ఎత్తుకునేవాళ్ళు. సో అయితే ఇక్కడ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి గోధుమలను దొల్లగొడుతున్నాడండి. చూద్దాం చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 6, 11, 12 ఒకసారి చదివి సహాయం. 6, 11, 12. చదవండి. మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు జానుగు చాటున గోధుమలు దొల్లగొడుతున్నాడు అంటే. గోధుమలు దొల్లగొట్టడం అంటే వరి పంట ఎలా ఉంటుందో గోధుమలు కూడా అలాగే ఉంటాయి, చివరి కంకులు ఉంటాయి, వాటిని దొల్లగొడుతూ ఉన్నాడు. ఎవరికి భయపడి? మిద్యానీయులకు భయపడి. మిద్యానీయులకు భయపడి గానుగు చాటు నుండి వాళ్ళకి కనపడకుండా, ఎవరికి కనపడించకుండా ఇక్కడ గోధుమలను దొల్లగొడుతున్నాడండి గిద్యోను. అయితే ఈ గిద్యోను గురించి కనుక మనం ఇంకా ముందు చదువుకుంటూ వెళ్తున్నట్లయితే ఆయనలో 2 స్వభావాలు కనపడతా ఉంటాయండి. మొదటిది పిరికివాడుగా కనపడతాడు. తర్వాత ఎప్పుడైతే దేవుని మాట వింటాడో, దేవుని అతనితో మాట్లాడతాడో ధైర్యం తెచ్చుకొని ఒక పరాక్రమశాలిలాగా మనకు కనపడుతూ ఉంటాడు. అయితే ఈ 2 స్వభావాలు ఉన్నాయి అతనిలో. ఒక నాణ్యానికి 2 వైపుల బొమ్మ పరిస్థితి ఎలా ఉన్నాయో అలా 2 స్వభావాలు చూస్తాం మనం. దేవుడు అతనితో మాట్లాడకముందు ఒక పిరికివాడు. ఎప్పుడైతే దేవునితో మాట్లాడి దేవుడు చెప్పినట్లు చేశాడో అప్పుడు అతను ఏమయ్యాడు? ఒక పరాక్రమశాలిగా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా అంటాడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా మార్చబడ్డాడు. అయితే ఇక్కడ విశ్వాస వీరుల జాబితాలో కూడా క్రొత్త నిబంధనలో కూడా రాయబడతాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32 ఒకసారి చదవండి. గిద్యోను, సంసోను, వారి గురించి వివరించుటకు సమయం చాలు. వీళ్ళంతా విశ్వాస వీరులు అంటాడు. వీళ్ళల్లో మొదటగా రాయబడిన పేరు ఏమవుతుందండి? గిద్యోను. ఈ హెబ్రీ 11:32లో గిద్యోను పేరు రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన విశ్వాస వీరులకు గుర్తు. ఒక సామాన్యమైన కుటుంబం, ఒక సామాన్యమైన వ్యక్తి అనమాట. మనష్య కుటుంబంలో అతి కనిష్ఠుడు. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో ఆ కనిష్ఠుడిని దేవుడు అగ్రగణ్యుడిగా చేశాడండి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఒక కనిష్ఠుడిని ఒక అగ్రగణ్యుడిగా చేశాడు. ఎందుకని దేవుడు ఎంచుకున్నాడండి. అక్కడ గిద్యోనుని ఎంచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏ విధంగా ఎంచుకున్నాడు, ఏం జరిగింది అనేది చూద్దాము. అయితే దానికంటే ముందు దానియేలు గ్రంథము 11:32 ఒకసారి చదివి సహాయం చేయండి. అందుకతడు తర్వాత చదవండి. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఎవరు గొప్ప కార్యములు చేస్తారంట? తమ దేవుణ్ణి నెరుగువారు. ఎవరైతే దేవుణ్ణి ఎరిగిన వారు ఉంటారో వారికంట బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంట. ఈ గిద్యోను వలె. గిద్యోను దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు కాబట్టి బలము కలిగి, అంతకుముందు బలహీనుడే, సామాన్యుడే. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నాడో దేవుడు ఆయన ఎంచుకోవడం జరిగింది. బలము కలిగి గొప్ప కార్యములు చేశాడు ఇక్కడ గిద్యోను. అయితే మనమందరం కూడా సామాన్యులమే, పనికొచ్చే పాత్రలమే దేవుడిలో. దేవుడు కూడా మనల్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే మనకి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. ఒకరికి పాటలు పాడే తలంపు ఉండొచ్చు, ఒకరికి వాక్యం చెప్పే తలంపు, ఒకరికేమో
నడిపించే, ఆరాధనలో నడిపించే తలంపు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఇస్తాడు దేవుడు. సో అలాంటి జ్ఞానం ఇవ్వాలంటే ముందుగా మనం దేవుని మాటలు గైకొనాలి, దేవుని చెప్పినట్టు చేయాలి. ఇక్కడ గిద్యోను కూడా అలాగే చేశాడండి. ఈరోజు మన పాఠం ఏంటంటే దేవుని మాట వినాలి, దేవుని చెప్పినట్టు చేయాలి. వింటమే కాదు, మనం మొదటిదే చేస్తాం, దేవుని మాట వింటాం అంతే, దేవుని చెప్పినట్టు చేయలేం. దానివల్లే మనం అపజయం పాలవుతున్నాం అన్నమాట. ఈ గిద్యోను విజయం ఎందుకు పొందుకున్నాడంటే ఇశ్రాయేలీయులను కాపాడాడు మిద్యానీయుల నుంచి యుద్ధం చేసి. ఎందుకంటే దేవుడు చెప్పినట్టు విన్నాడు. ఇంకా ముందుకెళ్ళి చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ మనం కూడా విలువ పెట్టి కొనబడిన వారమే, విలువ కలిగి, ప్రతి ఒక్కరు విలువ కలిగిన వాళ్ళేనండి. అయితే సపోజ్ ఇప్పుడు ఒక 500 రూపాయల నోటు ఉందండి, దాన్ని మనం బాగా అరచేతులు తీసుకొని మొత్తం పిండి మొత్తం కలిపేస్తాం అనుకోండి, దాని విలువ ఏమైనా తగ్గుతుందా? పనికి వస్తుంది కదా తర్వాత? లేదు, దాన్ని చింపేసాను 2 ముక్కలుగా, పనికి వస్తుందా? పనికి రాదండి? పనికి వస్తుంది కదా. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకెళ్తే లేదా బ్యాంకులో తీసుకెళ్తే తీసుకుంటారు, పని చేస్తుంది. చిరిగిపోయిందైనా తీసుకుంటారు, చిరిగిన నోట్లు తీసుకుంటారు. బయట ప్రైవేట్ వ్యక్తులు కాదు, బ్యాంకుకి తీసుకెళ్తే లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇస్తే ఆ చినిగిపోయిన నోట్ అయినా నీకు సేమ్ వాల్యూ అమౌంట్ ఇస్తారు. బయట వ్యక్తులు అయితే దాని విలువ తగ్గించి కొంచెం ఇస్తారు. కానీ ఇక్కడ చినిగిపోయిన నోటు అయినా కూడా దానికి విలువ ఉంటుంది. దానికన్నా మనము గొప్పవారేనండి, ఒక కాగితం మొక్కే కదా అది, కానీ మనం విలువ పెట్టి కొనబడిన వారు, మనకి విలువ ఉంది, దేవుడు ఆ విలువ మనకి ఇచ్చాడండి. అయితే ఇక్కడ గిద్యోను కూడా ఇలాగే వాడుకున్నట్టు చూద్దాము. మొదటిగా గిద్యోనులో నేర్చుకోవాల్సిన పాఠం మొత్తం 3 మెట్లుగా చెప్పుకుందాం. మొదటి మెట్టు వచ్చేసరికి దేవుని మాటని నమ్మాడండి గిద్యోను. దేవుని మాటని నమ్మాడు. న్యాయాధిపతులు 6:16 ఒకసారి చూడండి, ఏ విధంగా నమ్మాడు? ఒక మనిషిని హతము చేసినట్లు, మళ్ళీ ఒకసారి చదవండి. నేను నీకు తోడై ఉందును కనుక మిద్యానీయులను నువ్వు ఆ విధంగా హతం చేస్తావని చెప్పి ధైర్యం ఇచ్చాడు దేవుడు. అక్కడ నమ్మాడు గిద్యోను, దేవుడిని నమ్మాడు. ఎందుకంటే మన దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు కాదు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. అయితే మనతో దేవుడు చాలాసార్లు మాట్లాడతాడండి. ఇప్పుడు గిద్యోనుతో ఏ విధంగా అయితే మాట్లాడాడో అలాగా దేవుడు మనతో మాట్లాడతాడు. దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, అదేవిధంగా ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. సో ఆ మాటలు దేవుడు మాట్లాడినప్పుడు ఒక గిద్యోను వల్లే మనం కూడా తల వంచి చిత్తము దేవా అని తల వంచి ఆ మాటలు ఆలకించి ఆయన చెప్పినట్టుగా నమ్మాలి. ఫస్ట్ ఆ మాటలను నమ్మాలి. మనం నమ్మితే కనుక సమస్తం సాధ్యమే కదా. సో ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు నమ్మకుండా క్రియలు నీలో ఉండవో అప్పుడు అది ఆ కార్యం జరగదు. నమ్మాలి, మొదటిగా నమ్మాలి. క్రియలు లేని విశ్వాసము వృతము కదా. సో అందుకే మనం నమ్మాలి, ఆ నమ్మిన దాన్ని ఫాలో అవ్వాలి, అనుసరించాలి. అప్పుడే మనకి క్రియలు అనేవి జరుగుతాయి. తర్వాత 2వ మెట్టు కనుక చూసుకున్నట్టయితే ఒకసారి 6వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి. కాబట్టి గిద్యోను 10 మందిని తీసుకుని వచ్చి తనతో చెప్పినట్లు చేసాను. అక్కడ చూడండి, చాలండి. యెహోవా తనతో ఏ విధంగా అయితే చెప్పాడో చెప్పినట్లు చేశాడంట. అది 2వ మెట్టు, చెప్పినట్లు చేశాడు. ఫస్ట్ నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. రెండోసారి ఏంటంటే 2వ మెట్టు దేవుడు చెప్పినట్లు చేశాడు. అయితే దేవుడు చెప్పినట్టు చేసిన వాళ్ళు మన బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి విశ్వాసులు. నోవాహు గారు దేవుడు చెప్పినట్లు చేశాడండి, తన జనాంగాన్ని కాపాడుకున్నాడు. అయితే అక్కడ దేవుడు ఓడను ఏ విధంగా నిర్మించాలి, ఎన్ని కొలతలతో నిర్మించాలి, ఏ కలపతో నిర్మించాలి, ఇవన్నీ కూడా దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో అది మొత్తం తూచా తప్పకుండా పాటించాడు. దేవుడు తనతో ఏదైతే చెప్పాడో దేవుడు అది తూచా తప్పకుండా పాటించాడు. కాబట్టే తను అక్కడ సర్వైవ్ అవ్వగలిగారు అక్కడ. సో అలాగే ఈరోజు నువ్వు నేను మనందరం కూడా దేవుని మాటను జస్ట్ వింటున్నామే కానీ దాన్ని ఆయన చెప్పినట్టు చేయలేకపోతున్నాను. అందుకే మనలో క్రియలు జరగట్లేదు. అయితే ఇక్కడ ఎప్పుడైతే క్రియలు ఎప్పుడు జరుగుతాయి, మనలో ఉన్న విగ్రహాలను తీసివేయమంటాడు దేవుడు. విగ్రహాలంటే
అదేంటంటే మేము ఆల్రెడీ విగ్రహాలు తీసేసి ఎప్పుడో ఛానల్ అవుతుంది కదా, మళ్ళీ విగ్రహాలు తీసేయమంటాడు నేను దేవుడు అనుకుంటున్నాడు. ఏంటంటే విగ్రహాలు అంటే మనలో ఉన్న అసూయ, క్రోధము, ధనాపేక్ష, ఇవన్నీ ఒక్కొక్క విగ్రహం. విగ్రహం అంటే ఏంటంటే అసలు మీనింగ్ వెరీ గుడ్. నా దేవుని కంటే దేన్నైతే నువ్వు అధికంగా ప్రేమిస్తావు అదే విగ్రహం. అది ఏదైనా కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, పాపము కావచ్చు, లోపము కావచ్చు, ఇక్కడ అసూయ కావచ్చు, ఇవన్నీ కూడా నీలో ఉన్న విగ్రహాలు, నీలో నాలో ఉన్న విగ్రహాలేనండి. ఈరోజు ఆ విగ్రహాలను తీసివేసి దేవుడు చెప్పినట్లు చేయాలండి. దేవుడు చెప్పినట్టు చేస్తే మన జీవితాల్లో విజయం పొందుకుంటాము. ఆమేన్. అయితే ఇక్కడ యుద్ధము తర్వాత ఆ విగ్రహాలను తీసేయడం అంటే వాళ్ళతో యుద్ధం చేసే ముందు ఆ గిద్యోను ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టు చేసేయడం చెప్పుకున్నాం కదా. ఆ దేవుడు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఇక్కడ 27-28 కూడా చదవండి ఒకసారి. బయలు యొక్క పీఠము విరగొట్టబడి ఉండెను, దేవతా స్తంభములు మొత్తం పడద్రోయబడి ఉన్నాయండి. చాలండి. కట్టబడిన బలిపీఠం, అంతకుముందు కట్టబడిన బలిపీఠములు, దేవతా విగ్రహములు, దేవతా స్తంభములు అన్నీ పడగొట్టాడు నైట్ వెళ్ళి రాత్రిపూట. దేవుడు అదే చెప్పాడండి గిద్యోనికి. కొంతమందిని తీసుకొని వెళ్ళి, కొంతమంది పనివారిని తీసుకొని వెళ్ళి అక్కడ ఆ పని చేయడం జరిగింది. మొదట మనలో ఉన్న విగ్రహాన్ని పడగొట్టాలి. ఈరోజు మనలో ఉన్న విగ్రహాన్ని గిద్యోను ఏ విధంగా అయితే పడగొట్టాడో వాళ్ళకి విజయం పొందుకున్నారు కదా, అలాగే మనలో ఉన్న విగ్రహాలను ఎప్పుడైతే నువ్వు పడగొడతావో, ఎప్పుడైతే తీసివేస్తావో అప్పుడు గిద్యోను వలె విజయం పొందుకుంటాం మనం. అయితే ఇక్కడ తర్వాత 3వ స్టెప్ వచ్చేసరికి, 3వ పెట్టుకనికి వచ్చినట్టయితే యుద్ధము యెహోవాదే అని నమ్మాడండి గిద్యోను. యుద్ధము యెహోవాదే అని నమ్మాడు. ఒకసారి చూద్దాం. ఇది మన జ్ఞానం కాదు, మన శక్తి కాదు, దేవుడిదే అని నమ్మాలండి. ప్రతి విషయంలో కూడా దేవుడే చేస్తున్నాడని నమ్మాలి. నువ్వు అది యుద్ధం అంటే యుద్ధం కాదు, నువ్వు దేని గురించి అయితే పోరాడుతున్నావో దాంట్లో నిలబడాలి. దేవుడే చేస్తున్నాడని నమ్మాలి. అలా నమ్మినప్పుడు యుద్ధము యెహోవాదే అవుతుంది. ఇక్కడ గిద్యోను వచ్చేసరికి 10,000 మందిలో 300 మందిని తీసుకొని దేవుడు ఏర్పాటు చేస్తాడు. 300 మంది. ఆ 300 మందిని తీసుకొని మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే వెళ్ళిన క్రమంలో అక్కడ మిద్యానీయుల సైన్యం అంటే ఎలా ఉందో చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 12వ వచనం. మిద్యానీయులను అవునండి మిడతల వలె ఉందంట సైన్యం అండి. ఒక మిడతల సైన్యం అంటే ఇంకా ఎంత ఉందో ఊహించుకోండి మీరే. తర్వాత ఒంటెలు ఎలా ఉన్నాయి చూడండి. సముద్ర తీరం అంతటా ఇసుక రేణువులు ఉన్నాయంట. చాలండి. సైన్యమేమో ఒంటెలు. ఆ ఒంటెలు ఎలా ఉన్నాయండి? వారి ఒంటెలు సముద్రంలో ఉన్న ఇసుక రేణువులు అంట. సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణువులు ఉన్నాయంట. అంటే అన్ని ఒంటెలు ఉన్నాయి అన్నమాట. తర్వాత దానికంటే ముందు లెక్కకు మిడతల వలె ఉన్నారంట సైన్యం. అంటే అంతమంది సైన్యాన్ని ఎదుర్కోవడానికి దేవుడు కేవలం 300 మందిని మాత్రమే ఎంచుకున్నాడు 10,000 మందిలో. ఆ 3,000 మందిలో కూడా దేవుని పరిచయంలో వాడబడుతున్న వాళ్ళని మాత్రమే తీసుకున్నాడు. అయితే తీసుకుంటే అక్కడ బహు ఆశ్చర్యకరంగా వాళ్ళకేమో కత్తులు, డాలులు, ఈటెలు, బాణాలు అవన్నీ ఉన్నాయి. కానీ మన బ్యాచ్ దగ్గర ఏమున్నాయండి? బోరలు, కొండలు, దివిటీలు. చూడండి ఎంత గొప్ప దేవుడు. వాటితో అంతమంది సైన్యాన్ని ఎదుర్కొన్నాడండి. బోరలు మోగిసి ఊదుతూ, కొండలు వట్టి కొండలు పగలగొడుతూ, దివిటీలను ఒక చేతితో పట్టుకొని ఇక్కడ చూడండి ఉంటుంది. అవునండి. బోరలు కుడి చేతితో పట్టుకొని, దివిటీలు ఎడమ చేతితో పట్టుకొని కేకలు వేస్తా వెళ్ళారంట. ఎవరి మీదకి? మిద్యానీయుల మీదకి. ఏమని కేకలు వేశారంట? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని అరుచుకుంటా కేకలు వేసుకుంటూ వెళ్ళారంట. 20వ వచనం చూడండి ఉంటుంది ఆ వచనం.
ఎడమ చేతిలో దివిటీలను యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తూ వెళ్ళారంట. ఆ కేకలకి ఆ సౌండ్కి మిద్యానీయులు ఏమయ్యారు? పారిపోవడం జరిగింది. అట్లా తరుముకుంటూ వెళ్ళారంట చాలా దూరం. చూడండి అక్కడ ఎంత గొప్ప కార్యం చేశాడండి దేవుడు. ఒక 300 మందితో అంతమంది సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అక్కడ విజయం కలిగింది. అక్కడ అయితే ఇక్కడ గిద్యోను సామాన్యుడే, కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 144 మొదటి వచ్చింది కదండి. నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ దేవుడు అంట, మళ్ళీ ఒకసారి చదవండమ్మా. నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పి ఉన్నాడు కదా. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఇక్కడ గిద్యోనికి కూడా దేవుడు నేర్పి ఉన్నాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఏమి ఆయుధాలు లేవు ఎదుర్కోవడానికి. వాళ్ళ దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయి, బలమైన కత్తులు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి. కానీ వీళ్ళ దగ్గర కేవలం బోరలు, కుండలు. చూసారా ఎంత ఆశ్చర్యకరమో అంతమంది సైన్యాన్ని ఓడించాలంటే. అయితే ఇక్కడ ఈరోజు ఒక విశ్వాసిగా నీకు నాకు కూడా యుద్ధోపకరణాలు ఏంటి? మన యుద్ధోపకరణం ఏంటండి? ప్రార్థన. వెరీ గుడ్. మన యుద్ధోపకరణం ఏంటి? ప్రార్థన అండి. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది, పాపం నుంచి దూరం చేస్తుంది. అవునా కాదండి? కథ మొత్తం మార్చగలదు మన ప్రార్థన. అదేవిధంగా మనుషుల హృదయాలను కూడా మారుస్తుందండి ప్రార్థన. మన యజమానులు, మనం పనిచేసే చోటైనా ఎక్కడైనా సరే, మనకంటే ఉన్న యజమానులు, అధికారుల యొక్క హృదయాలని సైతం మార్చగలదు. అంత శక్తి ఉంది. ఈరోజు నువ్వు నేను ఒక యుద్ధోపకరణాన్ని తీసుకొని వెళ్ళాలన్నమాట, శత్రువులను ఎదుర్కోవడానికి. ఎలాంటి యుద్ధోపకరణం? ప్రార్థన అనే యుద్ధోపకరణాన్ని తీసుకెళ్ళాలి. అవతల పక్కన శత్రువులకి బలమైన ఆయుధాలు ఉండొచ్చు, బలమైన ఈటలు, బాణాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బలమైన శక్తి ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, రాజకీయ నాయకులు అండ ఉండొచ్చు. కానీ మనకున్న అండ ప్రార్థన మాత్రమే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అంతే. వేరే మార్గం లేదండి. మన దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థనే. సో అయితే ఇక్కడ విజయం పొందుకున్నట్టుగా మనం చూస్తాము గిద్యోను. న్యాయాధిపతులు 8:28 ఒకసారి చూడండి. 8వ అధ్యాయం. ఇశ్రాయేలీయుల ఎదుట అటు తర్వాత తలలను ఎత్తుకోలేకపోయారంట ఓటు. అట్లా ఎన్ని సంవత్సరాలు జరిగిందని చూడండి. ఉంటుంది 40 సంవత్సరాల పాటు కన్నెత్తి చూడాలి మిద్యానీయులు, ఇశ్రాయేలీయులు. అంతటి గొప్ప కార్యం చేశాడండి అక్కడ దేవుడు. ఒక చిన్న మనిషిని, ఒక సామాన్యమైన మనిషిని, ఎందుకు ఎన్నిక లేనటువంటి ఒక కనిష్ఠుడిని ఒక అగ్రగణ్యుడిగా దేశానికి రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అట్టి కార్యములు మీ హృదయాల్లో, మీ జీవితాల్లో, నా జీవితంలో చేయాలని కోరుకుందామండి రాత్రి. హల్లెలూయా. అయితే ఈ చిన్న వాక్యం దేవుడు దించును గాక. అంతే. థ్యాంక్ యూ.